అనగానేమి విధులు విధులు, దాని విధులు. ఆఫీసు అంటే ఏమ్మా? మనకు కూడా ఉంది కదా ఆఫీసు. ఏమి ఆఫీసు అంటే తెలుసా ఏమన్నా? జయచంద్ర, వినోద్, ఆనంద్ చెప్పండి ఎవరు? ఏం ఆఫీస్ అంటే? మేడం వాళ్ళ కార్యక్రమాలు జరిగే ప్లేస్ ని ఆఫీస్ అంటాం మ్యామ్. అంటే జరిపితే ప్లేస్. ఓకే. సాధారణంగా ఏమి అంటే ఆఫీస్ అంటే వ్యాపార లావాదేవీలు జరిగేటటువంటి ప్రదేశాన్ని లేదా సేవలు అందించేటటువంటి ప్రదేశాన్ని ఆఫీసు అంటారు, లేదా కార్యాలయము అంటారు. ఆఫీసు లేదా ఓకే. ఓకే. ఏమి వ్యాపార లావాదేవీలు లేదా సేవలు అందించబడేటటువంటి ఇప్పుడు ఉన్నాయి మనం అనుకుంటే. అవునన్నా. సాధారణంగా ఏమి ఆఫీసు అంటే ఓకే ఎక్కడికి పోతా ఉండారంతా? మీరు చూడండి, నేను ఇక్కడ ఆఫీసు ఆఫీసు ఎవరు నాన్న ఇప్పుడు మళ్ళీ వచ్చిరి? ఎవరన్నా ఎగ్జిట్ అయిపోయిండ్రా? చంద్రశేఖర్ అంటే ఎవరు? ఓకేమ్మా. ఆఫీసు సాధారణంగా ఏమి వ్యాపార లావాదేవీలు జరిపేటటువంటి వ్యాపార లావాదేవీలు, నెక్స్ట్ సేవలు అందించేటటువంటి ప్రదేశాన్ని ఆఫీసు లేదా ఏమంటారు దీన్నే? ఆఫీసు లేదా కార్యాలయం అంటారు. అర్థమైందమ్మా? ఆఫీసు అంటే ఏమి వ్యాపార లావాదేవీలు జరిపేటటువంటి ప్రదేశాన్ని లేదా సేవలు అందించేటటువంటి, అదైనా కావచ్చు ఇదైనా కావచ్చు, వ్యాపార లావాదేవీలు చేసేటటువంటి ప్రదేశమైనా కావచ్చు, సేవలు అందించేటటువంటి ప్రదేశమైనా కావచ్చు, దాన్నే ఆఫీసు లేదా కార్యాలయము అంటారు. ఓకే. నెక్స్ట్, ఈ సంస్థ యొక్క లావాదేవీలు సమన్వయం చేయడానికి, అంటే సమన్వయం అంటే ఏమి? ఈ లావాదేవీలను సమన్వయం చేయడానికి అంటే కలుపుకోవడానికి, తర్వాత ఏమైనా ఉంటే నియంత్రించడానికి, తప్పులు అలాంటివి ఉంటాయి కదా, అలా నియంత్రించడానికి నిర్వహించేటటువంటి కేంద్ర స్థానంగా ఆఫీసును చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే ఈ ఆఫీసులో ఏంటి అంటే ఒక సంస్థను ఏర్పాటు చేసేటప్పుడు ఆ సంస్థ యొక్క లావాదేవీలను సమన్వయం చేయడానికి, అంటే వెరిఫై చేయడానికి, కలుపుకోవడానికి, తర్వాత మరియు నియంత్రించడానికి అంటే ఉన్నటువంటివి ఏవైనా తప్పులు కానీ అలాంటివి కావచ్చు, ఒక ఆఫీస్ అనేటటువంటిది ఇది కాదు అది కాదు అనేటువంటివి జరుగుతాయి కదా, అలా నియంత్రించడానికి నిర్వహించేటటువంటి దీన్ని నిర్వహించబడేటటువంటి ఈ స్థానాన్ని ఆఫీసుగా నిర్వహించవచ్చు. ఆఫీసును కేంద్ర స్థానంగా, అంటే అక్కడ ఏ విధంగా అయితే సమన్వయం చేసి లేదా నియంత్రించేటటువంటి ఆ కేంద్ర స్థానాన్ని ఆఫీసుగా నిర్వహిస్తారనమాట. ఆఫీసుగా నిర్వహించవచ్చు. ఇక్కడ సంస్థకు సంబంధించినటువంటి ఆఫీసులో ఎవరెవరు ఉంటారు? ఆఫీసులో ఇప్పుడు మన కాలేజ్ ఆఫీస్ ఉంది, ఆఫీస్లో ఎవరెవరు ఉంటారమ్మా? ఆఫీస్లో లెక్చరర్స్కి పని ఉంటుందా? హలో చెప్పండి మ్యామ్. ఆఫీస్లో ఎవరికి పని ఉంటుందమ్మా? మన కాలేజ్ ఆఫీస్ ఉంది, ఆఫీస్లో ఎవరికి పని ఉంటుంది?
ఆఫీస్ ఆఫీస్లో ఎవరు ఉంటారు? ఏ సిబ్బంది ఉంటారు? ఏ సిబ్బంది ఉంటారమ్మా? లెక్చర్ గుమాస్తా కార్యకలాపాలు నిర్వహించబడతాయి. ఈ ఆఫీస్లో గుమాస్తా కార్యకలాపాలు నిర్వహించబడతాయి మరియు అన్ని రకాల పత్రాలు, లేఖలు, దస్త్రాలు, రికార్డులు నిర్వహించబడతాయి. ఇప్పుడు మన ఆఫీస్ ఉంది, మా ఆఫీస్లో ఏమేమి ఉంటాయి? ఎవరెవరు ఉన్నారు అక్కడ? సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, నెక్స్ట్ అటెండర్స్ ఉన్నారా లేదా? అక్కడ ఉన్నారా లేదమ్మా? చెప్పండి. హలో, ఉన్నారు మేడం. ఓకే, త్వరగా రెస్పాండ్ కావాలి. ఆఫీస్లో ఇప్పుడు ఏ విధంగా మనకైతే అటెండర్లు, వాచ్మెన్లు, తర్వాత జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ ఇలా ఉన్నారో అదేవిధంగా ఇక్కడ ఆఫీస్లో అన్ని రకాల అంటే అన్ని గుమాస్తా కార్యకలాపాలు అక్కడ నిర్వహించబడతాయి. అన్ని రకాల పత్రాలు, లేఖలు, దస్త్రాలు, రికార్డులు ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడెప్పుడో కాలేజ్ ఓపెనింగ్ పెట్టినప్పటి నుంచి స్టార్ట్ అయి ఉంటుంది కదా, కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎప్పటి నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ కావచ్చు, ఏవైనా ఇప్పుడు మీరు అక్కడ చదువుతున్నారంటే మీ సర్టిఫికేట్లు అన్నీ అక్కడ ఉంటాయా లేదా? ఎప్పటికీ ఉంటాయి. మీరు టీసీ తీసేసుకున్నా కూడా మీ సర్టిఫికేట్స్ అనేటివి అక్కడే ఉంటాయి అన్నమాట. అంటే సర్టిఫికేట్స్ తీసుకున్నా కూడా మీ అడ్మిషన్ అయిండేది, మీరు మళ్ళీ బయటకు వెళ్ళిపోయిండేది, మీ టీసీ తీసుకున్నటువంటి డేట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇష్యూ చేసేస్తారు కదా టీసీ, అవన్నీ కూడా మీకు ఎప్పుడు కాలేజ్లో జాయిన్ అయినారు ఇవన్నీ కూడా డీటెయిల్స్ కాలేజ్లో ఉంటాయన్నమాట. కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందో అప్పటి నుంచి కూడా ఎవరెవరు అక్కడ చదివారు అన్నీ కూడా అక్కడ రికార్డులు అన్నీ కూడా నిర్వహించబడతాయి. ఓకే, కాబట్టి అన్ని రకాల పత్రాలు, లేఖలు, దస్త్రాలు, రికార్డులు అన్నీ కూడా అక్కడ నిర్వహించబడతాయి. ఇది ఆఫీసు అంటే. అర్థమైందా? ఆఫీస్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు వ్యాపార లావాదేవీలు, సేవలు అందించేటటువంటి లావాదేవీలు చేసేటటువంటి ప్రదేశాన్ని ఆఫీసు అంటారు. సేవలు అందించేటటువంటి ప్రదేశాన్ని కూడా ఆఫీస్ అంటారు. దీనినే ఆఫీసు లేదా కార్యాలయము అని కూడా అంటారు. తరువాత ఆఫీసు యొక్క విధులు. ఆఫీసు యొక్క విధులు. ఆ ఆఫీసు యొక్క విధుల్లో ఫస్ట్ వన్ ప్రాథమిక విధులు. ఆఫీసు యొక్క విధులు. ఫస్ట్ వన్ ప్రాథమిక విధులు. ప్రాథమిక విధులు. దాంట్లో ఇక్కడ కార్యాలయం యొక్క ప్రాథమిక విధులు ఏవి అంటే చూడండి. ఫస్ట్ వన్ సమాచార సేకరణ. ఫస్ట్ వన్ ఏమ్మా? ప్రాథమిక విధుల్లో సమాచార సేకరణ. వివిధ వనరుల నుండి వ్యాపార సంబంధిత సమాచార సేకరణ అనేది కార్యాలయం యొక్క ప్రధాన విధి అన్నమాట. సమాచార సేకరణ అనేది ఈ విధులలో, ఆఫీస్ యొక్క విధులలో ప్రధానమైనటువంటిది ఇది. ఏమి అంటే కార్యాలయంలో అంతర్గతంగా లేదా బహిర్గతంగా వనరుల నుండి సమాచారాన్ని సేకరిస్తుంది. ప్రాథమిక విధులు అంటే ప్రాథమిక విధుల్లో సమాచార సేకరణ అంటే ఫస్ట్ వన్ కార్యాలయము ఏమైతుంది అంటే అంతర్గత లేదా బహిర్గత, లోపల బయట వనరుల నుండి సమాచారాన్ని సేకరిస్తుంది. బయట వైపు కావచ్చు, లోపల వైపు కావచ్చు, ఈ వనరుల నుండి సమాచారాన్ని సేకరిస్తుంది. అంటే అంతర్గత వనరులు అంటే ఏవి అంటే, అంతర్గత వనరులు అంటే వివిధ స్థాయిలోని నిర్వాహకులు, శాఖలు ఈ వనరుల నుండి సమాచార నివేదికలు, లేఖలు మరియు
టెలిఫోన్ సందేశాలు ఇక్కడ లభ్యమవుతాయి ద్వారా లభ్యమవుతుంది. అంటే అంతర్గతం అంటే అమ్మా, అంతర్గత వనరులు అంటే లోపలికి వివిధ స్థాయిల్లో నిర్వహించేటటువంటి నిర్వాహకులు ఉంటారు కదా, ఆ నిర్వాహకులు శాఖలు అంటే శాఖలు ఇంకా ఉంటారు కదా, కింది శాఖ పై శాఖ అట్లా. ఈ వనరుల నుండి వాటి నుండి సమాచార నివేదికలు, లేఖలు మరియు టెలిఫోన్ సందేశాలు, టెలిఫోన్ అంటే ఫోన్ ద్వారా సందేశములు, వాటి ద్వారా ఇది సమాచారం అనేది లభ్యమవుతుంది. బహిర్గతంగా అంటే లేఖలు, బహిర్గత వనరులు అంటే ఏంటి అంటే లేఖలు, ఆర్డర్లు, ఇన్వాయిస్లు, విచారణ మరియు టెలిగ్రామ్. ఇప్పుడు సంస్థకు సంబంధించింది, మన కాలేజ్ ఇది కాదు, సంస్థకు సంబంధించింది కాబట్టి ఇక్కడ ఏమి అంతర్గతంగా అంటే అంతర్గతంగా అంటే నిర్వాహకులు, శాఖలు ఈ వనరుల నుండి సమాచార నివేదికలు మరియు టెలిఫోను ఇంకా టెలిఫోను సందేశాల ద్వారా లభ్యమవుతుంది. లేఖల ద్వారా లభ్యమవుతుంది. తర్వాత బహిర్గతం అంటే లేఖలు, ఆర్డర్లు, ఇన్వాయిస్లు. ఇప్పుడు సమాచార సేకరణ ఒకటి వచ్చి అంతర్గత, రెండు వచ్చి బహిర్గత. అంతర్గత అంటే ఏమి? లేఖలు మరియు టెలిఫోన్ సమాచార నివేదికలు ఇదైతే. బహిర్గతం అంటే లేఖలు, నెక్స్ట్ ఆర్డర్లు, ఇన్వాయిస్ ఇక్కడ విచారణలు మరియు టెలిగ్రామ్లు, వీటి ద్వారా సమాచారం సేకరించబడుతుంది. ఓకేమా? అర్థమైందా ఈ పాయింట్? అర్థమైంది అందరికీ? హలో, ఎస్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ బి పాయింట్, సమాచార నమోదు. బి వచ్చి సమాచార నమోదు. వివిధ రూపాల్లో సేకరించిన సమాచారాన్ని కార్యాలయము తగిన పుస్తకాలలో నమోదు చేస్తుంది. వివిధ రూపాల్లో సేకరిస్తాం అంటే ఇప్పుడు కొన్ని లేఖలు, టెలిఫోన్లు, ఆర్డర్లు, ఇన్వాయిస్, టెలిగ్రాము, వీటి ద్వారా సేకరిస్తాం కదా. ఈ సమాచారాన్ని కార్యాలయము తగిన పుస్తకాలలో నమోదు చేస్తుంది. ఇక్కడ ఏమైతా ఉంది ఇది చూడండి. ఈ లేఖలు, టెలిఫోను, ఆర్డర్లు, ఇన్వాయిస్, టెలిగ్రామ్, వీటి ద్వారా సమాచారాన్ని కార్యాలయం ఏం చేస్తుంది? తగిన పుస్తకాలలో నమోదు చేస్తుంది. తగిన పుస్తకాల్లో నమోదు చేస్తుంది. అంటే సమాచార నమోదులో తొలి దశ సమాచారాన్ని వర్గీకరించి సంబంధిత పుస్తకాల్లో నమోదు చేయడం. అంటే ఇప్పుడు మనము ఇక్కడ సబ్సిడరీ బుక్స్ చూడండి, సహాయ పుస్తకాలు ఉన్నాయి కదా, వాటిల్లో వ్యవహారాలు ఏం చేస్తాము? ఆయా పుస్తకాలలో ఎంటర్ చేస్తామా లేదా? ఆయా పుస్తకాల్లో ఎంటర్ చేస్తామా లేదమ్మా? అమ్మకాల పుస్తకము, కొనుగోలు పుస్తకము, ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఎంటర్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ ఓకేమా? కాబట్టి ఇలా సేకరించినటువంటి సమాచారాన్ని ఒక చోట నమోదు చేయడం జరుగుతుంది. సంబంధిత పుస్తకాలలో నమోదు చేయడం జరుగుతుంది.
తర్వాత సి. అర్థమైందా ఇప్పుడు సెకండ్ పాయింట్? సి. సి వచ్చి సమాచార ప్రక్రియ. సమాచార ప్రక్రియ. సమాచార ప్రక్రియ అమ్మా మీకు ఉంటే రేపు నెలలో ఎగ్జామ్స్ ఉంటాయేమో. సాధారణంగా కార్యాలయం ద్వారా పొందే సమాచారాన్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం కాదు. ఇక్కడ కార్యాలయము ఈ సమాచారాన్ని వీళ్ళ దగ్గర నుంచి సమాచారం పొందితే ఆ సమాచారాన్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకునేకి సాధ్యం కాదనమాట. ఎందుకు అంటే ఒక స్థిరమైన రూపం ఉండదు. ఇక్కడ తీసుకున్నటువంటి సమాచారానికి అర్థమవుతుందా? వీటి నుంచి తీసుకున్నటువంటి సమాచారానికి స్థిరమైనటువంటి రూపం ఉండదు. అందుకనే ఈ ఒక సమాచారాన్ని పద్ధతిలో ఏర్పాటు చేయుటకు శిక్షణ పొందినటువంటి సిబ్బందిని ఉపయోగించి సమాచార ప్రక్రియను నిర్వహించాలి. అంటే అర్థమవుతుందమ్మా? ఇక్కడ వీటి ద్వారా సేకరించినటువంటి సమాచారాన్ని ఉపయోగించి నిర్ణయాలు తీసుకోవడానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఈ సమాచారానికి స్థిరమైన రూపం ఉండదు. కాబట్టి ఈ సమాచారాన్ని క్రమపద్ధతిలో ఏర్పాటు చేయడానికి ఒక శిక్షణ పొందినటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసుకొని ఉపయోగించి సమాచార ప్రక్రియ నిర్వహించాలి. అర్థమైందా ఈ పాయింట్? అర్థమైందమ్మా? హలో, ఓకే. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ సమాచార సంగ్రహణ. సమాచార సంగ్రహణ ఇలా రాసి చెప్తే ఈజీగా ఉందా? ఎట్లుంది? అట్లే చెప్పల్లా. సమాచార సంగ్రహణ. ఈ కార్యాలయ నిర్వాహకులు ఉంటారు కదా, వీళ్ళు ఆవశ్యకమైన సమాచారాన్ని తగని సమయంలో, అంటే ఎవరైతే ఆఫీసును నిర్వహిస్తూ ఉంటారో ఆ కార్యాలయం యొక్క నిర్వాహకులు ఉంటారో వాళ్ళు ఆవశ్యకమైనటువంటి సమాచారాన్ని తగిన సమయంలో అందిస్తారన్నమాట. సమాచార సంగ్రహణ అంటే ఎవరైతే నిర్వహిస్తూ ఉంటారో ఆ నిర్వాహకులు లేదా ఆఫీస్ నిర్వాహకులు ఆవశ్యకమైన సమాచారాన్ని తగిన సమయంలో అందిస్తుంది. లేదా ఇది ఏ విధంగా ఉంటుంది అంటే ఈ సమాచారం అనేది లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగా ఉండవచ్చును. లిఖితపూర్వకంగా లేదా మౌఖికంగా ఉండవచ్చు. తర్వాత ఈ పాయింట్. తర్వాత ఈ ఆస్తుల సంరక్షణ. ఆస్తుల సంరక్షణ. ఆస్తుల సంరక్షణ. ఈ కార్యాలయం ఏం చేస్తుందంటే సంస్థ యొక్క ఆస్తుల పరిరక్షణ బాధ్యతను కలిగి ఉంటుంది. ఏది? ఆఫీస్ అనేది ఆస్తులు ఉంటాయి కదా, ఆఫీస్కి సంబంధించిన ఆస్తుల సంరక్షణ బాధ్యత ఇది కలిగి ఉంటుంది. ఆఫీస్ ద్వారా వ్యాపార రహస్యాలన్నీ కూడా సంరక్షించబడతాయి. దీంతోపాటు ఆఫీసు వ్యాపార రహస్యాలు ఏమన్నా ఉండొచ్చు. సంస్థకు సంబంధించింది మనము ఆఫీస్ సెక్రటరీషిప్ అనేది. కాబట్టి ఆఫీసుకు సంబంధించినటువంటి వ్యాపార రహస్యాలన్నీ కూడా సంరక్షించుతాయి. దీంతోపాటు నగదు పరిరక్షణ కూడా ఆఫీసు ముఖ్య విధుల్లో ఒకటి. నగదు బ్యాంకులో వేయడం కానీ, రాని బాకీలు తగ్గించడం కానీ, తర్వాత బ్యాంకు నుంచి వసూలు చేసుకోవడం కానీ, బాకీలు వసూలు చేసుకోవడం కానీ, నెక్స్ట్ రిస్క్ భరించడం కానీ, నష్టాన్ని భర్తీ చేయడం కానీ, విలువైనటువంటి ఆస్తులన్నింటినీ కూడా తప్పనిసరిగా బీమా చేయడం, ఇన్సూరెన్స్ చేయడం కానీ, ఇవన్నీ కూడా ఆస్తుల సంరక్షణలో ఒక భాగం.
ఆస్తుల సంరక్షణలో ఒక భాగం. అర్థమైందమ్మా ఇది? నగదును బ్యాంకులో వేయడం కానీ, రాణి బాకీలు ఉంటే వసూలు చేయడం కానీ, తగ్గించుకోవడం కానీ, తర్వాత నష్టం ఏదైనా ఉంటే ఆ నష్టాన్ని భరించడం కానీ, రిస్క్ భరించడం కానీ, ఆస్తులన్నింటినీ తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయడం కానీ, ఇలాంటివి చేయాల్సి ఉంటుంది. తప్పనిసరిగా బీమా చేయాల్సి ఉంటుంది. అర్థమైందా ఇటు పాయింట్? అర్థమైందమ్మా? హలో, Yes, ma'am. ఓకే. నెక్స్ట్ నిధుల ఏర్పాటు. నెక్స్ట్ వన్ ఎఫ్ వచ్చి నిధుల ఏర్పాటు. మేడం మాకు స్క్రీన్ కనపడలేదు మేడం. అవునా? అప్పుడే చెప్పలేదు మరి. అప్పటి నుంచి కూడా కనపడలేదా? లేదు మేడం, లేదు. కనిపించలేదు. ఆ? కనిపించలేదు మేడం. అయ్యో, ఫస్ట్ నుంచి కూడా కనపడలేదా? లేదు మేడం. నో మేడం, ఫస్ట్ మీరు నుంచి కనపడలేదు చెప్పలేదు మేడం. మరి. అయ్యో రామ, ఇదంతా కనపడనే లేదైతే. నో మేడం. లేదు మేడం. అయ్యో, లేదు మేడం. మీరు చెప్పలా, నేను గమ్మని ఉండిపోయాను. నేను కనిపిస్తాను అనుకున్నాను. అయ్యో, అప్పటి నుంచి చెప్పుకుంటే ఇప్పుడు చెప్తున్నారు మరి. ఇప్పుడు ఎట్లా తెలిసింది? రాస్తా ఉంది మేడం అని. అదేం అక్కడ కనిపించట్లేదు కింద మేడం. టైపింగ్ వచ్చింది. అవునా? ఓకే. నిధుల ఏర్పాటు. ఇప్పుడు ఇవన్నీ అర్థమైనాయి కదమ్మా? ఈ పాయింట్లు అర్థమైనాయా లేదా? ఈ పాయింట్స్ అర్థమైనాయా లేదా? వాయిస్ బ్రేక్. ఈ పాయింట్స్ అర్థమైనాయా లేదా? హలో హలో, అర్థమలే మ్యామ్. ఓకే. ఇప్పుడు నిధుల ఏర్పాటు. ఇప్పుడు నిధుల ఏర్పాటు అంటే వ్యాపార సంస్థ అనేది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయిన ఎడల ఆఫీసు వాటాలు మరియు డిబెంచర్ల జారీ, పబ్లిక్ డిపాజిట్ల ద్వారా నిధులను సమీకరించాల్సి ఉంటుంది. డివిడెండ్లు మరియు వడ్డీ చెల్లింపుకై కొంత మొత్తాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నిధుల ఏర్పాటు అంటే ఇప్పుడు మనం రాని బాకీల నిధి ఇట్లాంటివి అన్నాం కదా, అట్లా ఇది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అయితే ఆఫీస్ వాటాలు, డిబెంచర్ల జారీ, పబ్లిక్ డిపాజిట్ల ద్వారా నిధులు, నెక్స్ట్ డివిడెండ్లు మరియు వడ్డీ చెల్లింపుకై కొంత మొత్తాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది అనమాట. నిధులను ఏర్పాటు చేయడం అంటే కొంత మొత్తాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇవి ప్రాథమిక విధులు. ఫస్ట్ పాయింట్ అర్థమైందా? ప్రాథమిక అంటే మొదటి స్థాయి. నెక్స్ట్ రెండోది ద్వితీయ. ప్రాథమిక అంటే మొదటే కదమ్మా, ఇది ద్వితీయ విధులు. ద్వితీయ విధులు ఇప్పుడు వ్యాపార కార్యకలాపాలు నిర్వహణలో ద్వితీయ విధులు ఉత్పన్నమవుతాయి. అంటే ప్రాథమిక విధులతో ఇవి అనుసంధానం చెంది ఉంటాయి అన్నమాట. ఈ విధులతో ఈ విధులు కూడా అనుసంధానం చెంది ఉంటాయి. అవి ఏవి అంటే ఏ వచ్చి కమ్యూనికేషన్. ఏ కమ్యూనికేషన్. ఏమ్మా కమ్యూనికేషన్ అంటే? కమ్యూనికేషన్ అంటే ఏమి? అంతర్గతంగా వ్యక్తికి మనకి గురించి మాట్లాడుకున్నాం. ఓకే, అవును. అంతర్గతంగా కావచ్చు, బహిర్గతంగా కూడా మాట్లాడుకోవచ్చు, అంతే కదా. అంటే కమ్యూనికేషన్ కార్యాలయ విధి నిర్వహణలో ఒక ముఖ్యమైనటువంటి భాగము ఇది కమ్యూనికేషన్ అనేది. అది రెండు రకాలుగా ఉంటుంది. అది ఏమంటే అంతర్గత కమ్యూనికేషన్, బహిర్గత కమ్యూనికేషన్. అంతర్గత, బహిర్గత రెండు కమ్యూనికేషన్. అంతర్గత, బహిర్గత. ఇవి రెండు బహిర్గత కమ్యూనికేషన్ సమావేశాలు. దాంట్లో ఇంటర్వ్యూలంట, టెలిఫోన్ కాల్స్,
సూచనలు మరియు సిబ్బంది మరియు నిబంధనల ద్వారా నిర్వాహకుల మధ్య సిబ్బంది కమ్యూనికేషన్ జరిగిన ఎడల దాన్ని అంతర్గత కమ్యూనికేషన్ అంటారు. అంటే ఆఫీస్లో జరిగేటటువంటి కమ్యూనికేషన్ ఏమంటారు? అంతర్గత కమ్యూనికేషన్ అంటారు. అట్లా కాకుండా బయట వ్యక్తులతో, ఇతర ప్రసార సాధనాలతో, ఇతర ప్రసార సాధనాలంటే ఆల్రెడీ నేను ఇందాక చెప్పాను. ఏమి ప్రసార సాధనాలంటే ఇవి మా లేఖలు, ఇవి లేఖలు, టెలిఫోన్ ఆర్డర్లు, ఇన్వాయిస్లు ఇటు ఉన్నాయి కదా, ఇవి బహిర్గత కమ్యూనికేషన్ అంటారు. ఇక్కడ అంతర్గత కమ్యూనికేషన్ అంటే ఆఫీస్లో ఉన్నటువంటి సిబ్బంది మధ్య జరిగేటటువంటి కమ్యూనికేషన్ను అంతర్గతం అంటారు. బహిర్గతం అంటే బయట ప్రసార సాధనాలతో జరిగేటటువంటి కమ్యూనికేషన్ను బహిర్గత కమ్యూనికేషన్ అంటారు. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ పాయింట్ బి వచ్చేసి గణన. బి వచ్చి గణన. గణన అంటే ఏమి? ఇంకా 10 minutes ఉంది, అయిపోతుంది. గణన వస్తు సేవల ఉత్పత్తి వ్యయాన్ని లెక్కించడం. వస్తు సేవల ఉత్పత్తి వ్యయాన్ని, ఉత్పత్తి జరుగుతాయి కదా వస్తువులు, ఆ ఉత్పత్తి యొక్క వ్యయం, ఖర్చు ఎంత అయింది అని లెక్కించడం. ఇన్వాయిస్లను తనిఖీ చేయడం. ఇన్వాయిస్ అనేది తెలుసా? ఒకరికి ఇన్వాయిస్ అనేది ఎందుకు అంటే రేట్ అనేది తెలియకుండా ఎక్కువగా చేసి చెప్పడం ఇన్వాయిస్ అన్నమాట. ఇన్వాయిస్ ప్రైస్ రేట్, ఖచ్చితమైనటువంటి రేట్ తెలియకుండా, ఇప్పుడు సపోజ్ ఒక వస్తువు ధర 10 రూపాయలు ఉంటుంది. ఆ వస్తువు ధర 10 రూపాయలు అంటే ఉత్పత్తి చేసిండే వస్తువు ఉత్పత్తి ఖర్చు 10 రూపాయలు అయింది. ఇది మార్కెట్లోకి రిలీజ్ చేసేటప్పుడు మాకు 10 రూపాయలు అయింది, 15 రూపాయలు అంటే 5 రూపాయలు అనేది లాభం తెలిసిపోతుంది. అలా తెలియకుండా చేయడానికే ఇన్వాయిస్ ప్రైస్ అంటారు. ఈ 10 రూపాయలు అట్టే ఉంటుంది, ఇన్వాయిస్ ప్రైస్ 20 రూపాయలు అంటారు. అసలు రేటు తెలుస్తుందా ఇన్వాయిస్ ప్రైస్ చెప్తే? తెలియదు అనమాట. కాబట్టి వస్తు సేవల ఉత్పత్తి వ్యయాన్ని లెక్కించడం, ఇన్వాయిస్లను తనిఖీ చేయడం, వేతనాలు మరియు జీతాలను లెక్కించడం, ఉపవస్తువుల విలువలను నిర్ధారించడం, ఉత్పత్తి ప్రక్రియలో తుక్కు విలువను అంచనా వేయడం వంటి ప్రక్రియలను కార్యాలయము నిర్వహించాలి. ఓకే, అర్థమైందమ్మా? తర్వాత సి పాయింట్ గణాంక కార్యకలాపాలు. గణాంక కార్యకలాపాలు. గణాంక కార్యకలాపాలు. ఇప్పుడు గణాంక కార్యకలాపాలు అంటే నివేదిక వర్గీకరించడం, విశ్లేషించడం, సంగ్రహించడం. నివేదిక అనేది ఒక వ్యాపార సంస్థకు సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీలను, నివేదికలను వర్గీకరించడము, విశ్లేషించడము, సేకరించడం, వివరించడం వంటి కార్యకలాపాలను నిర్వహిస్తుంది. సత్వరమే చర్యలు సిఫారసు చేయడానికి చార్టులు మరియు రేఖాచిత్రాలతో కూడిన నివేదికలను కార్యాలయము తయారు చేస్తుంది. కార్యాలయము రేఖాచిత్రాలతో కూడినటువంటి నివేదికలను కార్యాలయము తయారు చేస్తుంది. ఓకేమ్మా, అర్థమైందా? ఇది నివేదికలను తయారు చేస్తుంది. తర్వాత ప్రణాళిక మరియు షెడ్యూల్. డి ప్రణాళిక మరియు షెడ్యూల్. ప్రణాళిక మరియు షెడ్యూల్ కార్యాలయంలో ఏ కార్యకలాపాలు నిర్వర్తించాలి, ఎవరు నిర్వర్తించాలి, ఎప్పుడు నిర్వర్తించాలి అనే విషయాలు నిర్ణయించడానికి ఒక ప్రణాళిక రూపొందించబడుతుంది. ఇక్కడ అర్థమవుతుందమ్మా? ప్రణాళిక అనేది అర్థమవుతుందా? కార్యాలయము ఒక అంటే ఇక్కడ షెడ్యూల్ కదా, ఏ కార్యకలాపాలు ఎప్పుడు చేయాలి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయాలు నిర్ణయించడానికి ఈ ప్రణాళిక రూపొందించబడుతుంది.
ప్రణాళిక ప్రకారము కార్యకలాపాలను నిర్వహించడానికి జరగాల్సినటువంటి కార్యకలాపాలను నిర్వర్తించడానికి ఒక షెడ్యూల్ తయారు చేయబడుతుంది. అంటే మనం ఇక్కడ ఎప్పుడు ఎక్కడ ఎలా చెయ్యాలి అంటున్నారు. ఇవి ఎలా చెయ్యాలి అంటే అవి ఎలా చెయ్యాలి అనేది కూడా ఒక షెడ్యూలు తయారు చేయబడుతుంది అన్నమాట. ఆ షెడ్యూలు 2 రికార్డులపై ఆధారపడి ఉంటాయన్నమాట. ప్రణాళిక మరియు షెడ్యూలు 2 రికార్డులపై కూడా ఆధారపడి ఉంటుంది. ఓకే, ప్రణాళిక షెడ్యూల్ ప్రణాళిక అనేది ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, అలా చేయడానికి ఒక ప్రణాళిక అనేది షెడ్యూల్ చేయాలన్నమాట. ప్రణాళికను ప్రకారము కార్యకలాపాలను నిర్వర్తించాలంటే ఒక షెడ్యూల్ అనేది తయారు చేయబడుతుంది. తర్వాత ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి. సమన్వయము మరియు నిర్దేశనం. సమన్వయం చేయడం అంటే పనితీరును సమన్వయపరచడం అంటే అవి ఎలా అవుతున్నాయి అని సమన్వయం చేయడం. కాబట్టి సంస్థలోని వివిధ విభాగాలు ఉంటాయి కదా, ఆ పనితీరును సంస్థలోని వివిధ విభాగాల పనితీరును సమన్వయపరిచి కార్యకలాపాలను సరైన దిశానిర్దేశనం. సమన్వయం అంటే ఇక్కడ ఉన్నటువంటి పనితీరును సమన్వయం చేసి, ఇది ఉంది కదా, సమన్వయం చేసి తర్వాత సమన్వయం పరిచి ఆ కార్యకలాపాలు సరి అయిన దిశానిర్దేశనం చేయాలి. తర్వాత లాస్ట్ ఎఫ్, పర్యవేక్షణ మరియు నియంత్రణ. ఇది లాస్ట్ పాయింట్. ఈ కార్యాలయము వివిధ శాఖలను పర్యవేక్షించి, శాఖలు అంటే ఉంటాయి కదా, అక్కడ ఉన్నటువంటి శాఖలను, అంటే ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్కరు ఉంటారు కదా, అలాంటి శాఖల్లో పర్యవేక్షించి సామర్థ్యం లేనటువంటి విభాగాల పనితీరును మెరుగుపరచుటకు, సామర్థ్యం లేదు ఆ విభాగాల పనితీరును మెరుగుపరచుటకు సత్వర చర్యలను తీసుకోవాలి. ఈ ప్రక్రియ నియంత్రణ పద్ధతుల ద్వారా సాధ్యమవుతుంది. ఇది ఏమవుతుంది, ఈ ప్రక్రియలు పర్యవేక్షణ చేసేటప్పుడు అవి ఏవైనా లోటుపాట్లు ఉంటే, పనితీరు అనేది సరిగ్గా లేకపోతే అది మెరుగుపరచడానికి సత్వర చర్యలు తీసుకోవాలా. ఆ సత్వర చర్యలు తీసుకునేటప్పుడు ఈ ప్రక్రియను నియంత్రణ పద్ధతుల ద్వారా సాధ్యమవుతుంది. ఈ ప్రక్రియ అనేది నియంత్రణ పద్ధతుల ద్వారా సాధ్యమవుతుంది. ఇది ఆఫీసు యొక్క విధులు. అర్థమైందమ్మా? అర్థమైంది అందరికీ? ఇంకెవరికన్నా అర్థం కాకుండా అంటే ఏ పాయింట్ అన్నా అడిగితే చెప్తాను. పాయింట్ అడిగితే చెప్తాను మా సుమిత్ర. అయింది మిస్. అంబిక, శరణ్య, మౌనిక, అర్హాం, వినోద్, జయచంద్ర, ఆనంద్, అందరికీ అర్థమైందా? ఓకే, ఇది నేను పెడతాను గ్రూప్లో, రాసుకోండి నోట్స్. ఓకేమా? ఓకే, మీకు క్లాస్ ఉందేమో కదా మళ్ళీ? ఓకేమ్మా, మీకు లేదులే అంబిక, మీకు లేదు, మీకు 3కి కదా క్లాస్ ఇంకా. ఓకేమ్మా, ఎగ్జిట్ అవుదామా?